ఇన్ఫాక్ట్ సమ్మక్క బ్యారేజ్ ఇందులోనే ఎజెండాలో ఇవేమో 7 ప్రాజెక్టులు రద్దు చేసింది 18.3.6 ఎజెండా, ఇంకోటి 18.3.7 నెక్స్ట్ ఎజెండా. దాని తర్వాత దీంట్లో ఏమంటారు, సమ్మక్క బ్యారేజ్ కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దు, ఇది రద్దు చేయాల్సిందే అని. ఇందులో ఇంకేమంటారు కింద లాస్ట్ కు దీంట్లోనే, గ్రాంటింగ్ క్లియరెన్స్ టు సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వుడ్ బి ఎ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ GWDT award and would cause negative impact on the Polavaram irrigation project and Godavari Delta system Dhavaleshwaram and results in huge deficit flows to the downstream projects in the territory of Andhra Pradesh. Samakka Sagar ku అనుమతి ఇయ్యద్దు, అనుమతిస్తే మా పోలవరం కు నీళ్లు తక్కువైతాయి, మా గోదావరి డెల్టా సిస్టమ్ కు నీళ్లు తక్కువైతాయి అని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బెట్టుడు GRMB ఎజెండాలో ప్రతిపాదించు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మీరే ఏమంటున్నారు, గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రం పాలైతున్నాయి, మేము గోదావరి బనకచెర్ల కడతాం, గోదావరి నల్లమల్ల సాగర్ గట్టి నీళ్లు తీసుకుపోతాం, కావలసిన నీళ్లు ఉన్నాయంటున్నారు. అంటే మీ కోటాకు మించిన నీళ్లతోని గోదావరి నల్లమల్ల సాగర్ కడతామంటారు. మా హక్కుగా మా 968 TMCలో భాగంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటామంటే దానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్పుడు GRMB ఎజెండాలో పెట్టుడు. ఇక్కడ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే, ఆల్రెడీ సమ్మక్క సాగర్ కు BRS అనుమతులు సాధించింది. ఇది దిస్ ఇస్ ద క్లియరెన్స్. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కు 47 TMCలు కేటాయిస్తూ కేంద్ర హైడ్రాలజీ విభాగము 25/8/2022 నాడు సమ్మక్క సాగర్ కు 47 TMCల నీళ్లు కేటాయిస్తూ ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం అనుమతులు సాధించింది. కేసీఆర్ సాధించుడు, రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టు. ఆనాడు 7 ప్రాజెక్టులకు అనుమతులు చేస్తే అవి రద్దు కావాలంటారు. సమ్మక్క సాగర్ ఎందుకు, ఈ సమ్మక్క సాగర్ ఎంత ఇంపార్టెంట్ అంటే, SRSP స్టేజ్ 2 ఆయకట్టుకు నీళ్లు వస్తలేవు. మా దాయకరణ కాన్సెన్స్ అనలే ఉంటది, మహబూబాద్ అనలే ఉంటది, మహబూబాద్ కూడా అనలే ఉంటది, డోర్నకల్ కూడా అందులోనే ఉంటది. SRSP స్టేజ్ 2 4 లక్షల ఎకరాలు. SRSP ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దాని ఇన్ఫ్లోస్ తగ్గినాయి, స్టేజ్ 2 ఆయకట్టుకు నీళ్లు రావడం లేదు. అందుకోసం 4 లక్షల ఎకరాల SRSP ఆయకట్టుకు సమ్మక్క సాగర్ నుంచి వాడుకుంటాము. అదే విధంగా రామప్ప పాకాల 40,000 ఎకరాలు, గ్యాప్ ఆయకట్టిన్ ములుగు నియోజకవర్గము, అదే విధంగా డ్రింకింగ్ వాటర్ ఫర్ వరంగల్ డిస్ట్రిక్ట్ అని 47 TMCలు ప్రతిపాదిస్తూ ఆనాడు BRS పంపింది. దానికి కేంద్ర హైడ్రాలజీ విభాగము 2022లో అనుమతి కూడా. మేము అనుమతులు తెచ్చినాం. దిస్ ఇస్ ద ఈ కాపీ మీ అందరికి కూడా ఇస్తాను, ఏ రోజు అనుమతి వచ్చింది. ఇప్పుడు ఆ అనుమతి రద్దు చేయండి, అనుమతులు ఇక మిగతా అనుమతులు ఆపండి, ప్రాజెక్టు ఆపండి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. GRMB ఎజెండాలో పెడుతుంది. చంద్రబాబు ఎజెండా, రేవంత్ రెడ్డి మౌనం. ఎందుకు తెలంగాణ మౌనం? ఎట్లా వస్తుంది ఎజెండాలకు అంటే, ఇప్పుడు సమ్మక్క సాగర్ కు ఉరివేసే కుట్ర జరుగుతున్నది.